సోషల్ మీడియా మిత్రులకు నమస్తే. మిత్రులారా, మీకు దగ్గరలో ఉన్న మీకు తెలియవచ్చిన, మీకు తెలిసిన మంచి ప్రొఫెషనల్ మాంత్రికుడు, మంత్రాలు నేర్పే వాళ్ళు ఉంటారు కదా, పిల్లంగి బాణామతి సంథింగ్ ఏదైనా కథబడి, దీనికి సంబంధించిన వ్యక్తికి లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఎందుకంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అందుకనే బొట్టు పెట్టినా, తాడు కూడా కట్టిన. తాడు కనబడట్లేదు కదా. అయితే నిజానికి నరసయ్య సాయమ్మ అనేవారు మా నానమ్మ తాతయ్యలు. వారి సంతానం మ్యాక్సిమం అందరికీ మంత్రాలు వచ్చు. కాకపోతే అదేంటో అంటే సొంతలకు చెబితే పారవనో, సొంతలకు నేర్పితే పారవనే ఉద్దేశంతో వాళ్ళు నేర్పట్లేదు. కానీ మా నానమ్మ మా తాతయ్య వాళ్ళ పిల్లల్ని ఒక స్పెషల్ మాంత్రికుల దగ్గర చదివించారు. ఒక స్పెషల్ మాంత్రికుల దగ్గర వాళ్ళకు మంత్రాలకు సంబంధించినటువంటి పాఠాలు నేర్పించారు. ఆ విద్యను మాకు అందించమని మా పెద్దల్ని కోరినా కూడా వారు పాపం మాకు నేర్పించడానికి సంకోచిస్తున్నారు. మాకు ఆ విషయాన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ విషయం మా గ్రామాలలో, మా ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి బాగా తెలుసు అనమాట. వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు నిత్యం వాడికి తలకాయ నొప్పి లేచినా, జ్వరం వచ్చినా, వాడికి జలుబు వచ్చినా వీళ్ళే చేసిర్రు అనేటువంటి ఇది ఉంటా ఉంటారు. ఎందుకనంటే అప్పుడు మా తాతయ్య మా నాన్నమ్మ వీళ్ళకు స్పెషల్ దాంట్లో మంత్రాల బడిలో చదివిపించారు కాబట్టి వాళ్ళకు వచ్చు. కానీ వాళ్ళు మాకు నేర్పట్లేదు. ఇవాళ శనివారం ఆదివారం సందు గట్టిగా నేర్చుకుంటే గట్టిగా బారుతుందట. అవకాశం ఉంటే ఎవరైనా చెప్పండి, నేను నేర్చుకుంటా. దెబ్బకొని లేపుదాం అంతే. పాకిస్తాన్ వాడని లేదు, ఇంకోడని లేదు, ఏ దేశపోనైనా దెబ్బకొని లేపుదాం. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వచ్చి అప్పు చేసినా నేర్చుకుందాం. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.